ఇంకోటి అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసామంటారు. అన్న క్యాంటీన్ పైన మీ అభిప్రాయం ఏంటి? అన్న క్యాంటీన్ గతంలో కూడా చేశారు కదా. గతంలో చేసినప్పుడు ఎందుకు మూసారు? జగన్ వచ్చినాక కదా. అప్పటికే దాని మీద అనేక ఆరోపణలు, అనేక కేసులు ఉన్నాయి. అన్న క్యాంటీన్ మీద డబ్బులు లావాదేవీల్లో ఈ కమిషన్లు ఇవ్వటంలో ఇవన్నీ చాలా. ఇప్పుడు కూడా అన్న క్యాంటీన్ పెట్టారు. అన్న క్యాంటీన్లు ఎవరి కోసం? కడుపు ఆకలి, కడుపు నింపుకోవడానికి ఆస్కారం లేని ఆ పేదల కోసం. ఎక్కడ పెడతావు? పేదలు ఉండే చోట్ల పెడతావు అన్న క్యాంటీన్లు. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న చోట పెడతావు. పబ్లిసిటీకిను, ఫోటో ఓపుకిను అని తప్పితే అన్నం ఎవరికి కావాలి? నువ్వు డబ్బును పెద్ద సెంటర్స్ లో పెడితే, మెయిన్ సెంటర్స్ లో పెడితే అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు? డబ్బున్న వాళ్ళు 100 మంది వస్తే 10 మంది సిమెంట్ పని చేసి 10-15 మంది వాళ్ళు అయితే మిగతా 80 మంది ఎవరుంటారు? డబ్బున్నవాడి డ్రైవరు, డబ్బున్నవాడి సరుకులు తేడానికి వచ్చేవాళ్ళు, డబ్బున్నవాడి పిల్లలు వెళ్ళే కదా సరదాకి వచ్చి వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సింది ఎవరికి? పేదలకి. ఆ పేదలు ఉండే చోటు ఎక్కడ? అదే ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ పేదలు ఉంటారు, ఎక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్న వాళ్ళకి ఫుడ్ లేకుండా ఎక్కడ దూరంలో ఎక్కడ ఆ టౌన్స్ లో పెట్టాలా, విలేజెస్ దగ్గర పెట్టాలా? ఇది బ్రహ్మాండమైన ప్లేస్ లో పెట్టి మేము పెట్టాం, రాష్ట్రం మొత్తం పెట్టేసామన్నట్టు కలర్ ఇస్తారంటే మీరు పెట్టింది సెంటర్స్ లో పబ్లిసిటీ, ఆ ఫోటోలు తీసి పెట్టడానికి. ఆహా ఈ మార్కెట్ సెంటర్ లో ఉంది. ఆ వచ్చేవాళ్ళు ఎవరు? మార్కెట్ సెంటర్ లేబర్ కాదు, తిండి లేక అలమటించేవాళ్ళు కాదు. వచ్చేవాళ్ళు ఒక డబ్బున్న వాడి డ్రైవర్. అంటే వాళ్ళ కడుపు కాదంటే ఆకలి ఎవరిదైనా ఆకలి, కానీ వాడికి ఇది అవసరంలా. పనిచేస్తున్న చోట్ల వాడికి ఉంటుంది, బ్రహ్మాండ జీతము గీతం ఉంది. ఇది ఏ గతి సతి లేని వాళ్ళ కోసం అన్న దాని ముఖ్య లక్ష్యం. లేని వాడికి, ఆకలితో అలమటించే వాడికి. అది నువ్వు ఆకలితో అలమటించే జనాలు ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఆ పేదలు ఎక్కడ ఉంటారు, ఆ లేబర్ ఎక్కడ ఉంటారు అంటే ఇది ఓన్లీ డ్రామా అంతే. పెట్టామని ఒక పాట, ఒక 6 నెలల తర్వాత దాంట్లో కమిషన్లు. ఎందుకు సిటీలో ఇస్తారు వాడు మెయిన్ సెంటర్లో? అక్కడైతే నా కమిషన్లు ఎక్కువ వస్తాయి. నువ్వు పల్లెటూరు అదే సేవా ట్రస్ట్ అయిన పేరు ట్రస్ట్ అవన్నీ అక్షయ పత్రాలకు ఇచ్చారు. వాళ్ళకి పెట్టాల్సింది నువ్వు ఎక్కడ పెట్టాలి అనేది ధ్యేయం లేకుండా పెట్టారు. ఎందుకు పెట్టారంటే పబ్లిసిటీ కోసం పెట్టారు. అంతేగా నిజమైన దాని ముఖ్య ఉద్దేశం ఆకలితో అలమటించే అన్నార్థులని ఆకలి తీర్చడానికి కోసం కాదు. అదైతే ప్లేసెస్ వేరు. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఫొటోస్ లేవు. మళ్ళీ మన ఈనాడు పేపర్ లో కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు రాస్తున్నారు, డిప్యూటీ సీఎం అని రాయట్లేదు. అది తగ్గిస్తారు రోజు రోజుకి. చంద్రబాబు ఆల్రెడీ అన్ని మంత్రి శాఖ ఆఫీసుల్లో ఒక్క చంద్రబాబు ఫోటోనే పవన్ కళ్యాణ్ ఉంటారు లేదని సైలెంట్ ఇంట్రక్షన్. అందుకని ఎక్కడా లేదు. ఒక్క ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ దుర్గేష్ మాత్రమే జనసేన మంత్రిగా ఉన్నాడు, దుర్గేష్ మాత్రమే ఆయన ఫోటో కూడా పెట్టాడు. ఎవరు ఫోటోలు. ఇది నిదానం స్టెప్ స్టార్ట్ అయింది. నిదానంగా అలా 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 పవన్ తగ్గించి పవన్ ఒక షో పీస్ గా కూర్చోబెట్టారు. ఒక షో పీస్ గా ఉప ముఖ్యమంత్రి. ఏదో మీటింగ్ నడుపుకో, ఆ మీటింగ్ ఈ మీటింగ్ జరుపుకో, మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. యాక్షన్ ఇన్యాక్షన్. అక్కడ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నమాట చంద్రబాబు చిన్నబాబు. ఏదైనా సరే ఎవరు ఏది అడిగినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పిన మాట లేకపోతే చిన్నబాబు చెప్పిన మాట. చంద్రబాబు ఎవరు? లోకేష్. పెద్దబాబు చంద్రబాబు చిన్నబాబు తప్పితే ఎవరి మాటకి అక్కడ విలువ లేదు. ఇతను ఒక షో పీస్ అంతే ఇలా కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు సీఎంఓ ఆఫీసు రోజుకి 1000 ఎగ్ పఫ్లు తిన్నారు. చిల్లర ఆడెవడో రాసినాడు బుద్ధుడు అని దాన్ని ప్రమోట్ చేసి మాట్లాడేవాడు. ఎన్ని లక్షలట. ఎవడో వినటానికి కూడా అసహ్యంగా జూత్సాకరంగా ఉంది. అంటే పని పాట లేని దౌర్భాగ్యపు కమెంట్లు, దౌర్భాగ్యపు. ఇప్పటికీ ఇంకా బతికేద్దాం, జగన్ పేరు చెప్పి బతికేద్దాం. జగన్ మీద మాటలు మాట్లాడుతూ జనాలు అసహించుకుంటారు మిమ్మల్ని తెలియట్లేదు. మొన్న స్టేట్మెంట్ జనాలు అసహ్యంగా మాట్లాడతారు. వీళ్ళేమని జనం ఏం మనుషులు ఇదేమిటి? ఎవడన్నా పప్పులకి అంత ఖర్చు అవుద్దా? ఎవడో బుద్ధి ఉందా మాట్లాడటానికి కూడా అర్థపడుతూ ఉండాలి కదా. ఎవడో సన్నాసి ఎవడో ఒక ఇస్తే దాన్ని వీళ్ళు వాళ్ళ మీడియాలో ప్రమోట్ చేస్తారు. దౌర్భాగ్యం అంతకన్నా ఏం లేదు. చిల్లరతనం అంతకన్నా ఈ ప్రభుత్వం అంతకన్నా ఆ చిల్లరతనము చీప్ మాటలతోటి అధికారంలోకి వచ్చారమ్మా వీళ్ళు. ప్రజలు ఏదో పొరపాటున అంగీకరించారు. వాళ్ళ నుంచి నువ్వు ఇంకేం ఆలోచన? కుక్క బోబో అన్ను, నక్క ఓళపెట్టును, పిల్లి మ్యా మ్యా అన్ను, పాము బుసకొట్టును, ఇవి వాటి సహజ లక్షణాలమ్మా. అలాగే చంద్రబాబు మోసపుచ్చును, ప్రజల్ని భ్రమలో పెట్టి అబద్ధాలు ప్రమోట్ చేయను, పవన్ కళ్యాణ్ ఆవేశం తప్పితే ఆలోచన లేకుండా మాట్లాడును. ఇవాళ సహజ లక్షణాలు ఇలాగే ఉంటాయి. మీరైతే ఇంకా వాళ్ళ దాంట్లో డెవలప్మెంట్ ఏం జరగదు అని చెప్పేసి అంటారు. అంతే, ఏమి జరగదు. అబద్ధాలు బాగా ఉంటాయి. జరుగుతున్నట్టు ఒక డ్రామా క్రియేట్ చేస్తారు, జరుగుతున్నట్టు ఒక భ్రమ కల్పిస్తారు. అలాంటి చకచక్యం చంద్రబాబుకు ఉంది. కానీ ప్రజలు ఈసారి భ్రమలో పడరు. చూసారు కదండి. కనుక ఇంటర్వ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.